తమ పార్టీ కౌన్సిలర్ల పేదరికాన్ని ఆసరా చేసుకుని డబ్బును ఎరగా వేసి టీడీపీ నేతలు ప్రలోభ పెడుతున్నారని మండిపడ్డారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. టీడీపీ నేతలు డబ్బే అస్త్రంగా ఎన్నికల రంగంలోకి దిగుతున్నారన్నారు. టికెట్ కోసం పార్టీ అధిష్టానం వద్ద 30 కోట్ల రూపాయలు పెడుతున్నారని, 30 లక్షల రూపాయలు ఇచ్చి తమ పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులు మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను, ప్రజాప్రతినిధులను డబ్బు చేత కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలారా గుర్తించండి. ధర్మ యుద్ధాన్ని విడనాడి అధర్మ యుద్ధానికి తెరదీస్తూ ఉన్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు. వారు ప్రజాసేవ చేయలే కాబట్టి, ప్రజల మీద నమ్మకం లేదు కాబట్టి అధర్మమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. 12.5 లక్షల డబ్బులు ఇస్తాం మా పార్టీలోకి రా అని చెప్పి మా కౌన్సిలర్లను దాదాపుగా 20 మంది దగ్గరికి 16 నుంచి 20 మందిని టచ్ చేసినారు. 4-5 మంది మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినారు, ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినారు, ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోయే ప్రయత్నం చేసినారు. వాళ్ళు 1 రోజు 2 రోజుల తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని, లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకున్నాం, ఎమ్మెల్యే గారి వెంట నడవాలనుకున్నాం, మాకు ఈ పార్టీ అంటేనే ఇష్టము, ఎమ్మెల్యే గారంటేనే ఇష్టం అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకొని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద బెదిరింపు, ఫోన్ కాల్స్, ఒత్తిడి చేయడము, మా ప్రభుత్వం వస్తుందనడం, బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది సక్రమైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా.